రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కటేదాన్ పారిశ్రామిక వాడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏషియన్ బ్యారెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డ్రమ్ముల తయారీ కంపెనీలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలతో కూడిన మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని 2 గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని మైలార్దేవుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాటేదాని ఏరియాలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇళ్ల మధ్య ఇలాంటి కంపెనీలు ఎన్నో కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక కాటేదాన్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. అదే రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పాలి. ఏషియన్ బ్యారెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డ్రమ్ముల తయారీ కంపెనీలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలతో కూడిన మంటలు, భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది పుటావుటిన సంఘటన స్థలానికి చేరుకొని 2 గంటల పాటు శ్రమించేసి ఫైర్ ఇంజిన్ సాయంతో ఆ యొక్క మంటలను అదుపులోకి అయితే తెచ్చారని తెలుస్తుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఎందుకంటే నిన్న హాలిడే కాబట్టి, అర్ధరాత్రి జరిగింది కాబట్టి, నిన్న పండుగ కాబట్టి ఆ హాలిడే ఉన్నందు కారణంగా అక్కడ వర్కర్స్ ఎవరు లేని కారణంగా అయితే ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పాలి. భారీగా ఆస్తి నష్టం అయితే వాటిల్లిందని చెప్పాలి. అయితే టోటల్ గా ఇదానికి షార్ట్ సర్క్యూట్ కారణంతోనే అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే అక్కడ సంఘటన స్థలానికి అయితే మైలార్దేవుపల్లి పోలీసులు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిసరాలని అన్నింటి కూడా అబ్జర్వ్ చేసేసి ఈ యొక్క ప్రమాదం జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందనే కోణం లోపల అక్కడ దర్యాప్తును అయితే చేస్తున్నారు. ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అదే మరింత సమాచారం కొరకు అయితే పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రవీణ్, ఈ మధ్య వరుసగా చూసుకుంటే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడం అనేది మనం చాలా రెగ్యులర్గా చూస్తున్నాము. మరి ఇలాంటి వాటి గురించి యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అయితే ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా ఏ పరిశ్రమ ఉన్నా కానీ అక్కడ ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఈ కాటేదాన్ పారిశ్రామిక వాడల లోపల తరచుగా జరుగుతూనే ఉన్నాయి. గతం లోపల కూడా 2-3 సంఘటనలు మనం చూసే ఉన్నాము. అయితే వివిధ గోదాం లోపల అక్కడే థర్మకోల్ గోదాం లోపల జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించిన ఖచ్చితంగా ఆ యొక్క ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. ఫైర్ సేఫ్టీ జరగకుండా చూసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ఏవైతే వైర్స్, జాయింటింగ్ వైర్స్ కానీ ఆ విధంగా ఉన్నటువంటి వైర్లను కూడా ప్రతి నెల చెక్ చేస్తూ ప్రతి వారం నెల చెక్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ విధంగా అట్లా జరగని క్రమం లోపల ఏవైనా ప్రమాదాలు జరుగుతూనే సంఘటన స్థలానికి వెళ్తున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే జేసీసీ ఏరియా కానీ, మున్సిపల్ ఏరియా కానీ ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామిక వాడలో అక్కడ ఆ యొక్క కంపెనీల పైన శ్రద్ధ చూపించాలి. పారిశ్రామిక సంబంధించిన అధికారులు కూడా వాటిపైన శ్రద్ధ చూపాలని స్థానికులు కూడా కోరుతున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.